Hi to everyone. Today I wanted to discuss about weightage of data structure marks. Here see that first unit belongs to 16 marks, second unit belongs to 16 marks, and third unit belongs to 26 marks, fourth unit belongs to 26 marks, and fifth unit belongs to 26 marks. ఇప్పుడు మనం పాస్ అవ్వాలి అంటే ఈ 3 యూనిట్స్ మనం పర్ఫెక్ట్గా చదువుకుంటే పాస్ అవ్వగలం. ఇందులో కూడా మనము డేటా స్ట్రక్చర్ అనేది మొత్తం ప్రోగ్రాము ప్లస్ థియరీ పార్ట్తో లింక్ అయి ఉంటుందన్నమాట. థర్డ్ యూనిట్లోకి వచ్చేసి మనం మొత్తం స్టాక్ గురించి తెలుసుకుంటాము. ఫోర్త్ యూనిట్ వచ్చేసి మొత్తం మనం క్యూ గురించి తెలుసుకుంటాము. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి మనం ట్రీస్ గురించి తెలుసుకుంటాము. ఇందులో మనం ఫిఫ్త్ యూనిట్లో ఒక్క ప్రోగ్రామ్ మాత్రమే ఉంది, అది కూడా బైనరీ సెర్చ్ ట్రీ గురించి ఉందన్నమాట. అందుకని మనం ఈజీగా ఫస్ట్ ఫిఫ్త్ యూనిట్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఏంటంటే ఇది 26 మార్క్స్. ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే మనము 26 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇందులో క్యూస్ వచ్చేసి కూడా ఇందులో మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి, ప్లస్ మళ్ళీ థియరీ పార్ట్ కూడా ఉంటుంది. స్టాక్లో కూడా మనకి ఏంటంటే మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి, మళ్ళీ ప్లస్ థియరీ పార్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఫిఫ్త్ యూనిట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది మనము డిస్కస్ చేసుకుందాం. ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసి మనము ఫస్ట్ ట్రీ అంటే ఏంటి అని మనము డిఫైన్ చేస్తాం అనమాట. ట్రీ అంటే ఏంటని డిఫైన్ చేస్తాము. తర్వాత ఏంటంటే మనకి టర్మినాలజీ ఆఫ్ ట్రీ గురించి చెప్పుకుంటాం అనమాట. టర్మినాలజీ ఆఫ్ ట్రీలో మనకి ఏమేమి ఉంటాయి అంటే రూట్ ఉంటుంది, ఎడ్జ్ ఉంటుంది, పేరెంట్ ఉంటుంది, చైల్డ్ ఉంటుంది, సిబ్లింగ్ ఉంటుంది, లీఫ్ నోడ్ ఉంటుంది, ఇంటర్నల్ నోడ్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, లెవెల్ ఉంటుంది, హైట్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది, పాత్ అనేది కూడా ఉంటుందన్నమాట. మళ్ళీ సబ్ ట్రీ అనేది ఉంటుంది, ఫారెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో 13 సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. 13 టైప్స్ ఆఫ్ టర్మినాలజీ ఆఫ్ ట్రీ అనమాట. నెక్స్ట్ మనకి ఇంకొక టాపిక్ వచ్చేసి బైనరీ ట్రీ ఉంటుంది అనమాట. మళ్ళీ ఇందులో మనకి ఏంటంటే జనరల్ ట్రీ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి కన్వర్షన్ ఆఫ్ జనరల్ ట్రీ టు బైనరీ ట్రీ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీలో ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మనకి డిఫరెన్స్ బిట్వీన్ బైనరీ సెర్చ్ ట్రీ అండ్ బైనరీ ట్రీ గురించి తెలుసుకుంటాం అనమాట. ఇందులోనే మనకి బైనరీ సెర్చ్ ట్రీస్లోనే మనకి ట్రావర్స్లు అనేవి ఉంటుందన్నమాట. ట్రావర్స్లు అనేవి ఉంచిన తర్వాత ట్రావర్స్లలో మనకి ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ ఉంటుంది. ఒక ట్రావర్స్లో వచ్చేసి మనకి ఆర్డర్ ఇస్తే ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలి, ట్రీ ఇస్తే ఆర్డర్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఇందులో ఏంటంటే మనకి 2 ఆర్డర్లు ఇస్తారనమాట. ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అనేది 2 ఆర్డర్లు ఇస్తారనమాట. ఈ 2 ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనము బైనరీ ట్రీ అనేది మనము కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మనము ఇన్ ఆర్డర్ ఇచ్చి పోస్ట్ ఆర్డర్లో కూడా మనము ట్రీ అనేది మనకి ట్రావర్స్లో మనము ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. తర్వాత ఏంటంటే బైనరీ సెర్చ్ కన్నా జనరల్ ట్రీ కన్నా బైనరీ సెర్చ్ ఎందుకని ఇంపార్టెన్స్ అనేది దాని గురించి తెలుసుకుంటాం అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇన్సర్షన్, డిలీషన్, సెర్చ్ ఆపరేషన్స్లో మనము బైనరీ సెర్చ్ ట్రీలో మనకి ఎలా ఇన్సర్షన్ చేయాలి, ఎలా డిలీషన్ చేయాలి, ఎలా సెర్చ్ చేయాలని మనము తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఈ టాపిక్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ప్రోగ్రామ్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రీస్ అనమాట. ఇందులో ఏంటంటే మనము చాలా ఈజీగా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఎక్కువ మార్క్స్ కూడా మనకి 26 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట.